సౌలు యొక్క కుమారుడు యోనాతాను. యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటూ వెళ్దాం. దావీదు అప్పటికి రాజు అయిపోయాడు. దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, తనకి ఎవరైతే ఉపకారాలు చేస్తారో, రాజు అవ్వక ముందు తన పడిన శ్రమంలో కానీ తన చిన్నతనం నుండి కానీ ఎవరైతే ఉపకారాలు చేశాడో వారందరినీ తలంచుకుంటున్నాడంట. వారందరి గురించి ఆలోచించుకుంటున్నాడంట. వారికి ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేస్తానా లేదని తలంచుకుంటున్నాడంట. యోనాతాను సౌలు యొక్క సొంత కుమారుడు. ఈ యోనాతాను దావీదికి మంచి స్నేహితుడు. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటామంటే, ఏంటిరా దావీది యోనాతానులో విడిపోతలేదు అంటాం మేము. ఎందుకనంటే ఒకరి మనసులో భావాల్ని ఒకరు పంచుకునేవారు, ఒకరి కష్టాలను ఒకరు పంచుకునేవారు, ఒకరి ఆనందాలను ఒకరు పంచుకునేవారు. యోనాతాను దావీదు. అయితే ఒక యుద్ధ సమయంలో యోనాతాను చనిపోతాడు, సౌలు చనిపోతాడు. దావీదు ఎంతగానో దుఃఖిస్తాడు. అరే, నా స్నేహితుడు చనిపోయాడే అని. ఎందుకు దుఃఖిస్తాడంటే, తన తండ్రి యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదుని తరుగుతూ ఉన్నప్పుడు, యోనాతాను యొక్క తండ్రి సౌలు యోనాతానుని అరణ్య ప్రవేశం చేయించినప్పుడు యోనాతాను ఎంతగానో బాధపడతాడు. తనకి తోచినటువంటి సహాయాన్ని చేస్తూ ఉంటాడు. ఆలోచించండి, ఒక తండ్రికి శత్రువు కుమారుడికి ఏమవ్వాలి? శత్రువే అవ్వాలి. ఒక తండ్రి ఇష్టపడినటువంటి వ్యక్తిని కుమారుడు కూడా ఇష్టపడడు. ఆ ప్రపంచం మంది. కానీ అక్కడ సౌలు ద్వేషించిన వ్యక్తితో యోనాతాను ఏం చేస్తున్నాడంటే స్నేహం చేస్తున్నాడు. అది కూడా ప్రియమైన స్నేహం, ప్రాణ స్నేహం. యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతానుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఏమైపోయాడంటే, తన పరిస్థితి దుర్భర పరిస్థితి అయిపోయింది. సౌలు ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు. రాజు అంటే ఎలా ఉండాలో ఒకసారి చెప్పండి. రాజు యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలాగుంటాయి, రాజు యొక్క సంపద ఎలాగుంటుంది, రాజు యొక్క ఆస్తిపాస్తులు ఎలాగుంటాయి, ఎటువంటి వైభవంగా ఉండాలో. రాజు చనిపోయాడు. రాజు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. యోనాతాను పుట్టినటువంటి మెఫీబోషెతు తన పరిస్థితి ఏమైపోయిందంటే, ఇక్కడ చదివాం కదా, దావీదు అంట చూడండి, యోనాతానును బట్టి, యోనాతాను నాకు చేసిన సహాయాన్ని బట్టి, యోనాతాను నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నేను అతనికి ఉపకారము చేయుటకు ఎవరైనా కలడా అని దావీదు వారిని అడిగాడు. అడిగినప్పుడు సౌలు కుటుంబమునకు సేవకుడైన షీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తిని పిలుద్దాము, ఆ వ్యక్తిని పిలిస్తే ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో తెలుస్తుంది అని ఆ షీబా కౌరు పెట్టినప్పుడు ఆ షీబా వచ్చి దావీదు ఎదురున్నాడు. అడుగుతున్నాడు, నువ్వేనా షీబావు అంటే, అవును ప్రభా నేనే షీబాని అని అడగగానే, యోనాతాను యొక్క సౌలు కుటుంబంలో ఎవరైనా సంతతి ఉన్నారని అంటే అప్పుడు చెప్తున్నాడు, సౌలుకు పుట్టినటువంటి కుమారుడు యోనాతాను ఉన్నాడే నీ స్నేహితుడు, నీ స్నేహితుడైన యోనాతానుకు ఒక కొడుకున్నాడు. అతడు ఎటువంటి వాడంటే కుంటివాడు. సౌలు యోనాతాను అతనికి పుట్టినటువంటి కుమారుడు మెఫీబోషెతు కుంటివాడు. ఇప్పుడు రాజు తర్వాత యోనాతాను యువరాజు అవ్వాలి. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఆ రాజరికం ఎవరికి రావాలి? మెఫీబోషెతుకు రావాలి. కానీ ఇతని పరిస్థితి ఏంటంటే, 4వ వచనం కానీ, అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, షీబా చిత్తగించుమో అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకేరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను. ఇప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొబేదరులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకేరు ఇంట నుండి అతనిని రప్పి. ఇప్పుడు రాజకుమారుడు, తాత ఏమో ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రాజు, దేవుని ఎన్నికలో అభిషేకించబడినటువంటి మొట్టమొదటి రాజు తాత. ఇతను రాజనగర్లో జీవించాల. కానీ ఎక్కడున్నాడో తెలుసా? అతని రాజ్యంలో ఒక చిన్న ఇంటిలో సేద తీరుతున్నాడంట. అంటే చిన్న కుటుంబం అతన్ని ఆదరించిందంట. తన పరిస్థితి ఏమైపోయిందంటే దిగజారిపోయిందంట. రాజనగర్లో ఉండాల్సినటువంటి మెఫీబోషెతు
ఆ రాజ్యంలో ఎక్కడో చిన్న ఇంటిలో, మాకీరు ఇంటిలో వాళ్ళు పెడితే తింటున్నాడు, వాళ్ళు ఇచ్చింది తాగుతున్నాడు. అంటే సౌలు చేసినటువంటి తప్పిదము తన కుటుంబం మీదకి ఎలాగొచ్చిందో ఒకసారి ఆలోచించేయండి. కానీ ఒక మాట చెప్పాలి ఇక్కడ, అతని గురించి చెప్పబడింది పరిచయంలో మనకి ఎలాగంటే అతడు కుంటివాడు అని చెప్పబడింది. అతడు పుట్టింది మొదలే కుంటివాడా? 2 సమూయేలు 4:4 రెండోసారి 5వ సంవత్సరం నుండి గంట రాజనగర్లో ఉన్నప్పుడంట అతడు దాది ఏం చేసిందంటే అతను ఎత్తుకునంట పరిగెడుతుండగా పడిపోతే కుంటోడయ్యాడు పాపం. అంటే దాన్ని ఏదంటాం చూడండి, కర్మ ఏమవుతుంది అక్కడ, ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ. ఎక్కడిని బట్టి? సౌలు చేసిన దేవుని అతిక్రమాలను బట్టి, దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి అది ఎక్కడి వరకు వచ్చింది? మెఫీబోషెతు మీదకి వచ్చింది. అయితే దేవుని కరుణ అతని మీద ఉంది, దేవుని ప్రేమ అతనిని విడిచిపెట్టలేదు, దేవుని యొక్క జాలి అతను విడిచిపెట్టలేదు, దేవుని యొక్క కృప అతను విడిచిపెట్టలే. చూడండి తర్వాత ఏమైందో, తీసుకొచ్చాడు దావీదు, రప్పించిన తర్వాత రప్పించాను. 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా కుంటివాడు. ఇక్కడ ఒక ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు అయినటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించి దేవుని ఎన్నికలు ఉన్నటువంటి రాజు యొక్క మనవుడంట ఈ రాజు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైనా నేనున్నాననేనో. దేవునికి స్తోత్రం. ఒక రాజు మనవుడు ఏమైపోయాడంటే ప్రస్తుత రాజుకి దాసుడు అయిపోయాడంట. ఇక్కడ ఆలోచించేయండి, దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, ఏయ్ నీకంటే మా తాతే మొట్టమొదటి రాజు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్, ఇప్పుడు మా తాత చనిపోయిన తర్వాత నువ్వు వచ్చావు అని అన్నాడా? అతని స్థితి చూడండి. యోనాతాను ద్వారా తన యొక్క తగ్గింపు జీవితం, యోనాతాను స్నేహితుడిగా దావీదు దగ్గరకు వచ్చినప్పటికీ యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు తన రాజుగా అంగీకరిస్తూ తన దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఏమంటున్నాడు తెలుసా, నీ దాసుడు నేనున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఆ తగ్గింపు ద్వారా వచ్చినటువంటి ఆ కరుణ ఎలా తీసుకెళ్ళిందో చూడండి. తర్వాత ఆ రాజ్యంలో ఎక్కడో చిన్నింటిలో సేద తీరుతున్నటువంటి మెఫీబోషెతు దేవుని కరుణను బట్టి, దేవుని యొక్క జాలి హృదయాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి దావీదుని వాడుకుని దావీదు ద్వారా దేవుడు మరలా మెఫీబోషెతుని ఎక్కడ కూర్చోబెట్టాడు? తన తాత రాజ్యములో రాజు బల్ల యొద్ద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసా, అతనిలో ఉన్న తగ్గింపు. అంటున్నాడు కదా, నీ ఇంటి వాకిట కుక్క వంటి వాడిని నాకెందుకు ఇది అని అడుగుతున్నాడు అక్కడ. ఈరోజు ఇటువంటి స్థితికి మనలో చాలా మంది వెళ్ళి ఉండొచ్చు. దీన స్థితికి ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. సహాయం చేయలేని స్థితికి ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆదరించబడలేని స్థితికి ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ సత్తువ లేని స్థితికి మనం ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. మన పనులు మనం చేసుకోలేక ఒకరి మీద ఆధారపడే స్థితికి మనం ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి పైన దేవుని కరుణ దిగి వచ్చినప్పుడు మరలా అతడు ఎక్కడ కూర్చోబెట్టబడ్డాడంటే తన తాత రాజ్యం, సౌలు రాజ్యం ఏదైతుందో ఆ రాజ్య భోజనపు బల్ల దగ్గర అతను కూర్చోబెట్టబడి అనేక మంది దాసులు అతనికి పనివారిగా వచ్చారంట మరలాను. దేవునికి స్తోత్రం. దేవుని కరుణ మన పైన ఉంది. కారణం ఏంటంటే మనం దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారం. వీఆర్ స్పెషల్ ఇన్ క్రైస్ట్. చెప్పుకోండి ఒకరికొకరు, నేను క్రీస్తులో ప్రత్యేకమైన దాన్ని, నేను క్రీస్తులో ప్రత్యేకమైన వాడను. నన్ను దేవుడు తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. నన్ను దేవుడు తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. నన్ను దేవుడు తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. నన్ను దేవుడు తన ప్రాణము చేత కొనుక్కున్నాడు. ఏమంటే నా కోసం ఒక వ్యక్తి చనిపోయి నన్ను కొనుక్కున్నాడంటే నేను గొప్పోడినా దరిద్రుడినా? ఆ కరుణ, మెఫీబోషెతు మీద ఉన్నటువంటి కరుణే ఈ రోజున మన పైన కుమ్మరించబడుతుంది. మరి మనం ఎలా ఉండాలా?